హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫాల్ వేయటంలో ఒక చిన్న టిప్ చెప్తానండి. ఈ టిప్ అయితే అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఫాల్ వేసే ముందుగా ఫాల్ అయితే ఒక పావు గంట సేపు నానబెట్టేసి పిండి ఆరబెట్టేసుకోవాలి. అలాగే ఫాల్ ఆరిన తర్వాత మనం ఐరన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా మిషన్కి పెట్టేసి అటు ఇటు ఒక 2 సార్లు మనం అటు ఇటు గట్టిగా రుద్దినట్టయితే మనకి ఫాల్ అనేది ఇస్త్రీ చేసినట్టుగా ఉంటుందండి. అదే ఐరన్ చేసినట్టుగా. ఒకసారి నేను షార్ట్ వీడియోలో కూడా చూపించాను. మీరు కావాలి అంటే ఆ టిప్ కూడా ఒకసారి చూడండి. షార్ట్ వీడియోలో ఫాల్ వేసేటప్పుడు మనం ఐరన్ చేయకుండా ఎలా చేసుకోవాలనేది నేను వీడియోలో చూపించాను. ఇప్పుడైతే ఫాల్ వేసుకుందాము. నేను ముందుగా ఓవర్లాక్ చేయకుండా ఫాల్ అయితే వేస్తున్నాను. క్లాత్ని అయితే మనం రివర్స్లో చూసుకోవాలండి. హడావిడిగా ఇలా ఫాల్ వేసేసామంటే మనకి రివర్స్లో కుట్టామంటే మళ్ళీ డబల్ పని అవుతుంది. అందుకనేసి ముందైతే చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాతే మనం ఫాల్ వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, రివర్స్లో తిప్పి చూసిన తర్వాత ఇప్పుడు ఫాల్ వేసుకునే సైడ్ అయితే ఒక 2 జానల మందం క్లాత్ని అయితే వదిలిపెట్టేసుకోవాలి. ఒక 2 జానలు అంటే చూసుకోవాలి. చూసుకొని ఇలా వదిలిపెట్టేసిన తర్వాత ఇప్పుడు మిషన్ పైన పెట్టేసి ఇప్పుడు క్లాత్ని అయితే నీట్గా సర్ది పెట్టుకోండి. సర్ది పెట్టిన తర్వాత ఫాల్ని అయితే తీసి దీనిపైన పెట్టుకుందాము. మనకి క్రాసులు లేకుండా చూసుకోండి. అలాగే కొంచెం ఫోల్డింగ్ చేసి సూది కింద పెట్టినట్టయితే మనకి ఫాల్ వేసేటప్పుడు క్రాసులు అనేది వెళ్ళిపోకుండా ఉంటుంది. నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు బార్కి అయితే ఒక కుట్టు వేసుకుందాము. మనం పీకో చేసేటప్పుడు మాత్రం నెంబర్ వచ్చేసి 1కి 0కి మధ్యలో ఉండాలి, గుర్తుపెట్టుకోవాలండి. అప్పుడే కుట్టు నీట్గా వస్తుంది. 1కి 0కి మధ్యలో పెట్టినట్టయితేనే కుట్టు అనేది మనకి చక్కగా వస్తుంది. మనం కాస్త 2, 3 అలా పెట్టామంటే కుట్టు దూరంగా పడిపోతుంది. అదే మనము నార్మల్ మిషన్ మీద కుట్టేటప్పుడైతే 3వ నెంబర్ మీద పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. పీకో కుట్టుకు మాత్రం ఆ టిప్ కూడా నేను ఒక వీడియోలో చూపించానండి, చూడండి ఒకసారి. ఇప్పుడు ఫాల్ అంతా వేసిన తర్వాత ఇలా రివర్స్లో తిప్పుకొని ఫాల్ని ఇప్పుడు పై వైపు నుంచే నేను కుట్టు వేస్తున్నాను చూడండి. ఇలా కుట్టినా కూడా మనకి కుచ్చులు రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఒక కొంచెం కుట్టిన తర్వాత ఇప్పుడు సూదిని కిందకి దించేసి క్లాత్ని అంతా కరెక్ట్గా పెట్టుకోవాలి. క్లాత్ని మనము సర్దుకోకుండా ఫాల్ వేసినట్టయితే మనకి ఫాల్ వేసిన తర్వాత నీట్గా రాకుండా కుచ్చులుగా క్రాస్గా వెళ్ళిపోతుందండి. అలా లేకుండా ఇలా నీట్గా వేసుకోవాలి. ఇలా నీట్గా వేసుకుంటూ ఇప్పుడు నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. స్కేల్తో మనము ఫాల్ని నీట్గా ఎలా వేసుకోవాలి అనే చిన్న టిప్ అని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, మనకి ఇలాంటి స్కేల్ ఒకటి ఉన్నట్టయితే ఫాల్ వేసేటప్పుడు నీట్గా ఉంటుందండి. మనం ఫాల్ని ఐరన్ చెయ్యం కదా. ఇలా స్కేల్ని దీనిపైన పెట్టేసి ఇప్పుడు నీట్గా కుట్టు వేసుకోవాలి. స్లోగా, మనము బాగా స్పీడ్గా ఏం కాదండి. మనం క్లాత్ పైన వచ్చేసి ఈ స్కేల్ని గట్టిగా అణిచిపెట్టినట్టయితే మనకి ఫాల్ అనేది క్రాసులు వెళ్ళిపోకుండా నీట్గా వస్తుంది. కింద క్లాత్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరే కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది. నేనైతే ఏదైనా చీరకి ఫాలు క్రాస్గా వస్తుంది అనుకున్నప్పుడు మాత్రం ఇలా స్కేల్ని అయితే యూజ్ చేసి నేను ఫాల్ అయితే వేసుకుంటాను. నాకైతే చక్కగా వస్తుంది. పైన మనం కుట్టు వేసేటప్పుడు ఏదో ఒక చీరకు మాత్రమే అలా క్రాసులు వెళ్ళిపోయినట్టుగా ఉంటుందండి. అలాంటి చీరలకు మాత్రం మనం హెమ్మింగ్ చేస్తే సరిపోతుంది. ఇలా డబల్ పని పెట్టుకొని దారాలు ఇప్పుకుంటూ కూర్చునే బదులు చేతితో హెమ్మింగ్ చేసినట్టయితే నీట్గా చక్కగా ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. మనం మిషన్ మీద ఒక అరగంట తనలాడే బదులు చేతి మీద ఒక 10 నిమిషాల్లో కుట్టు వేసేసుకుంటే చక్కగా కుట్టు అయితే పడుతుంది. పాలంతా కూడా నేను ఇలాగే నీట్గా వేసుకుంటున్నాను. ఫాల్ మొత్తం వేసిన తర్వాత నేను రివర్స్లో తిప్పి చూపిస్తానండి. మీకు ఎక్కడ క్రాసులు లేకుండా ముడతలు రాకుండా ఉంటుంది. ఫాల్ మొత్తం ఇలా నీట్గా వేసిన తర్వాత మాత్రం ఒకసారి కుట్టు అనేది మనకు కరెక్ట్గా పడుతుందో లేదో కూడా చెక్ చేసుకోవాలి మధ్యలో. ఇలా ఫాల్ మొత్తం నీట్గా వేసిన తర్వాత మనకి చివర్లో ఉంటుంది కదా, చివర్లో కొంచెం ఫోల్డ్ చేసుకొని ఆ స్కేల్ తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు సూదిని కిందకి దించి మనం క్లాత్ని అయితే ఇలా మెల్లిగా రివర్స్ తిప్పుకోవాలి. రివర్స్ తిప్పిన తర్వాత ఆ కొంచెం కూడా ఇలా గట్టిగా పట్టి మనం కుట్టు వేసుకున్నట్టయితే నీట్గా వస్తుంది. ఇప్పుడు దారాన్ని కట్ చేసుకున్న తర్వాత నేను ఫాల్ని అయితే రివర్స్ తిప్పి చూపిస్తాను చూడండి. ఎక్కడ ముడతలు లేకుండా చక్కగా వస్తుంది చూడండి. మనకి క్లాత్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుందండి, అయినా కూడా ఫాల్ అనేది నీట్గా వచ్చింది చూడండి. ఒకసారి మనం ఈ ఎక్స్ట్రా దారాలన్నీ కట్ చేసుకొని నీట్గా కుట్టిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో పీకో పాదం అయితే మార్చుకొని ఓవర్లాక్ పాదం మనం ఇంకొక పాదాన్ని అయితే పెట్టిన తర్వాత ఇప్పుడు కొంగులు అయితే కుట్టుకోవాలి. మనకి సపరేట్ ఉంటుందండి పాదాలు వచ్చేసి.
ఫాల్ వేయటానికి ఒక పాదం ఉంటుంది, ఇలా కొంగులు పీకో చేసుకోవడానికి మరొక పాదం ఉంటుంది. మనం కొంగులు పీకో చేసేటప్పుడు చేసిన తర్వాత మనకి ఇలా క్రాసులుగా వచ్చినట్టు ఉంటుంది కదా, అలాంటప్పుడు మనము క్లాత్ని కొంచెం ఎక్స్ట్రా ఫోల్డింగ్ చేసుకున్నట్టయితే కొంగులు కుట్టిన తర్వాత మనకి ముడతలు లేకుండా చక్కగా ఉంటుంది. మోళ్ళు వచ్చేసి మనం కొంచెం క్రాస్గా కట్ చేసుకొని ఫోల్డ్ చేసి కుట్టినట్టయితే మనకి నీట్గా వస్తుందండి. మనకి చివరిని వచ్చేసి పొడుగ్గా వచ్చినట్టుగా క్రాస్గా వచ్చినట్టు ఉంటుంది కదా, అలా లేకుండా ఈ చివరన మనం అంతా కుట్టిన తర్వాత లాస్ట్లో ఇప్పుడు చూపిస్తా చూడండి, ఈ చివరిని వచ్చేసి ఇలా కొంచెం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నట్టయితే నీట్గా వస్తుంది క్రాసుల దగ్గర అయితే. ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత చూపిస్తా చూడండి ఎంత చక్కగా వచ్చిందో. సేమ్ అటువైపును కూడా మనం ఫస్ట్ కుట్టినప్పుడు కొంచెం క్రాస్ను వదిలేసి కుట్టాం కదా, ఆ క్లాత్ను కూడా ఇలా కుట్టి వేసిన తర్వాత ఇంకొక వైపును కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా కుట్టుకోవచ్చు, చాలా చక్కగా వస్తుంది. చివర్లో వచ్చేసి కొంచెం కట్ చేసుకొని మనం ఫోల్డ్ చేసి కుట్టినట్టయితే క్రాసులు లేకుండా ఉంటుందండి. మనకి చూడటానికి కూడా అందంగా ఉంటుంది. మనం అలాగే కుట్టేసామంటే పొడుగ్గా వచ్చేస్తాయి కదా, అలా రాకుండా ఇలా ఈ చిన్న టిప్ అయితే ఉపయోగించుకొని కొంగులు పీకో అయితే చేయండి. ఇప్పుడు చూడండి, ఈ చివరిని కూడా లాస్ట్లో మనం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి, అప్పుడే మనకి చక్కగా వస్తుంది. ఇప్పుడు చూడండి, కొంగులు కూడా మనకి ఎంత చక్కగా వచ్చాయో. ఇంతేనండి, సింపుల్గా చీర పీకో ఫాల్ వేసుకోవచ్చు, కొంగులు కూడా వేసుకోవచ్చు. ఈ చిన్న టిప్ అయితే తెలుసుకొని మీరు ఫాల్ వేసి చూడండి. వేసిన తర్వాత కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది. కొంగులు కూడా చాలా చక్కగా వచ్చాయండి నీట్గా. ఎక్స్ట్రా దారాలు ఏమైనా ఉంటే తీసేసుకొని నీట్గా ఇలా కుట్టేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా ఈ ఫాల్ వేయటంలో చిన్న చిన్న టిప్పులు తెలుసుకున్నట్టయితే ఫాల్ అయితే చక్కగా వేసుకోవచ్చు. అలాగే కొంగులు కూడా ఈ చిన్న టిప్తో కుట్టి చూడండి. మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి. ఈ స్కేల్తో ఇలాంటి ఉపయోగాలు ఎన్నో ఉంటాయండి, మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.